హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పి న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం. లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. అమలాపురంలో తెలుగుదేశం మహానాడు. అమలాపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద మహానాడు కార్యక్రమం ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ అమలాపురం మెట్ల సత్యనారాయణ కాపు కళ్యాణ మండపంలో 22వ తారీఖున మినీ మహానాడు కార్యక్రమం 3 గంటలకు ప్రారంభమవుతుందని, ఈ నెల కడపలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ మహానాడు 27, 28, 29 తేదీలలో నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధికి ఎవరు ఆటంకం కాకూడదని, గత ప్రభుత్వంలో చేయలేని అభివృద్ధి మన ప్రభుత్వంలో చేసి చూపెడతానని, అమలాపురం అంటే ఆనందరావు, ఆనందరావు అంటే అభివృద్ధి అని గుర్తుకు వచ్చేలా పనులు పూర్తి చేస్తామని ఆనందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్ల రమణబాబు, దెందుకూరి సత్యబాబురాజు, పెచ్చెట్టి చంద్రమౌళి, అల్లాడి స్వామినాయుడు, పెచ్చెట్టి విజయలక్ష్మి తదితరులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ రోజు నుంచి మన ఆనందరావు గారు ఇన్ఛార్జిగా ఆయన నాయకత్వంలో మన ఎన్నో కార్యక్రమాలు జగన్ చేసే రక్షణ భాగం గురించి ప్రజల్లోకి వెళ్ళి ఒక క్రమశిక్షణతో ఆనందరావు గారు అంటూ ఉండి బాధుడే కార్యక్రమం ఏంటి, అలాగే అన్ని కార్యక్రమాలు కూడా మనం ఎంతో సక్సెస్ చేసుకుంటూ, అలాగే ఆనందరావు గారు పిలిచిన మీటింగులకి మహానాడు అయితే ఏదైతే కూడా అద్భుతంగా నెరవేర్చి ఆనందరావు గారు చెప్పారు అభివృద్ధి ఆనందరావు అని. అదే స్ఫూర్తితో మన ఆనందరావు గారు ఎమ్మెల్యే గారు అయినప్పటి నుంచి కూడా అభివృద్ధి ఆనందరావు అభివృద్ధి అంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, కొనసాగిస్తున్నారు. మనందరికీ కూడా భవిష్యత్తు ఉందన్నట్టు ముందుకు తీసుకెళ్తున్నారు. పోటీ చేయడం తప్ప 4 సార్లు పోటీ చేసినటువంటి ఘనత ఆనందరావు గారు దక్కుతుంది. ఆ ఘనత రావడానికి కారణం ఆనందరావు గారే. అంటే ఆనందరావు గారు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక బలమైనటువంటి నాయకుడిగా, ఒక భరోసా ఇచ్చేటువంటి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు అవకాశం దక్కింది. 2 సార్లు శాసనసభ్యులుగా ఇప్పుడు 2వసారి పనిచేస్తూ ఆయన మార్పు ఏంటనేటువంటిది గడిచిన 10 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మంత్రి చేయలేనటువంటి పనుల్ని ఇవాళ ఆనందరావు గారు అమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ అందరికీ, మిగతా శాసనసభ్యులందరికీ కూడా ఆదర్శంగా నిలవడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆనందరావు గారి యొక్క ఉత్సాహం చూస్తా ఉన్నా, ఆయన విజయం చూస్తా ఉన్నా, ఆయన లక్ష్యం చూస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తా ఉన్నారు. రాష్ట్రం గురించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలని తపన పడతా ఉన్నారు, తన నియోజకవర్గాన్ని అలాగే అభివృద్ధి చేసి చరిత్రలో నిలుచుకోవాలనేటువంటి దిశగా ఇవాళ ఆనందరావు గారు పనిచేస్తా ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు కార్యక్రమాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఆవిర్భవించింది, పార్టీ ఏ విధంగా ముందుకు పెడతా ఉంది, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా వెళ్తా ఉందో మనం అన్ని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ఇందాక ఎమ్మెల్యే గారు అన్నట్టు అభివృద్ధి అంటే ఆనందరావు అని చెప్పారు. నిజమే, ఈయన నెగ్గినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. 5 సంవత్సరాలు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో అందరికీ ఫోన్ చేసేవారు. ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం అంటూ అసలు ఒక సెకండ్ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితులు మన కార్యకర్తలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ లేదు. ఇప్పుడు కనీసం మాట్లాడటానికి కూడా సమయం లేదు. అంటే అభివృద్ధి విషయంలో ఆనందరావు గారు చేస్తున్నటువంటి పరుగు చూస్తూ ఉంటే నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన ప్రీతమ ముఖ్యమంత్రి ఈ అమలాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనే అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన పడుతున్నటువంటి మీ అందరి యొక్క సహకారం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచు ఉన్నాను. ఎప్పుడైతే మనం అభివృద్ధి చేస్తామో ప్రజలు అభివృద్ధి చెందుతారు, తద్వారా రాష్ట్రాలు బాగుపడతాయి. సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి కావాల్సిన డబ్బుల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గపు ఆర్థిక విధ్వంసం నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడుతున్నారు. ఇది మీ అందరికీ తెలియాలి. అలాగే నన్ను మీ అందరూ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు.
4 సార్లు నాకు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఇచ్చారు. నేను నిరంతరం ఒకటే ఆలోచిస్తాను. నాకు ధర్మాన్ని కాపాడటం చాలా ఇష్టం. తప్పును తప్పు అని చెప్పడం చాలా ఇష్టం. రోడ్డుకి అడ్డంగా ఎవరైనా మోటార్ సైకిల్ పెడితే తప్పు పక్కన చెప్పడం నాకు అలవాటు. నేను కూడా చెప్పకపోతే ఎవరు చెప్పకపోతే అలా పెడతానే ఉంటాడు. అది నేను భావిస్తాను. అందుకే మీ అందరినీ నేను కోరేది ఏంటంటే, మీ అందరికీ నేను ఒక వాగ్దానం చేశాను ఎన్నికలకు ముందు. ప్రశాంతమైన అమలాపురం, అభివృద్ధి అమలాపురం అన్నది మన నినాదం మీ అందరికీ చెప్పాను. చెప్పానా లేదా? ఇప్పుడు ప్రశాంతమైన అమలాపురాన్ని ఉంచాలా అంటే సంఘ విద్రోహ శక్తులను ఎక్కడ మనం ఎంకరేజ్ చేయకూడదు. అదే సమయంలో అభివృద్ధి అమలాపురం చూపించాలి. అమలాపురం నాకు బాగా బాధపడేది ఏంటంటే, కాకినాడ కార్పొరేషన్ అయ్యింది, చాలా అభివృద్ధి చెందింది. మన అమలాపురం మున్సిపాలిటీ 1940లో ఏర్పడింది. 40 అంటే స్వతంత్రానికి ముందు ఏర్పడింది. రాష్ట్రాన్ని బలోపేతం చేశారు. అలాంటి రాష్ట్రాన్ని 5 సంవత్సరాల దుర్మార్గ పాలనలో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఆ అప్పులకి వడ్డీ కట్టడానికి, అసలు కట్టడానికి కూడా ఈ వేళ సరిపోవడం లేదు. అలానే అప్పు పుట్టకుండా చేశాడు. ఇది మీరు అందరికీ చెప్పాలి. అప్పు పుట్టకుండా చేయడం ఏంటి, అది కూడా మీకు అర్థం అవ్వాలా? ఇప్పుడు మీకు ఎకరం పొలం ఉంది, అప్పు కావాలా? మీ ఎకరం పొలం కలిపి 10 లక్షలు అనుకోండి, మళ్ళా పట్టుకెళ్తే దాని మీద అప్పిస్తారా? ఇప్పుడు మామూలుగా మండిస్తాడా? అంటే ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసి, అంటే ఇప్పుడు పరపత లేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరపత లేకుండా చేసి, తాకట్టు పెట్టిన ఏమీ లేకుండా చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు ఎవరైనా ఉన్నాము అంటే, మన్నుతున్నామంటే కారణం నాయకులు. నా ఒక్కడికి సంబంధించి చూసుకుంటే, నన్ను ఇక్కడ ఇలాగే ఉంచుతున్నారంటే దానికి కారణం. అలాగే దానికి తగ్గట్టుగానే నేను పనిచేయబోతున్నాను. అందుకే అభివృద్ధి విషయంలో కూడా ఎన్ఆర్జీఎస్ ని మొన్న నేను ఎంక్వైరీ చేశాను. పోయిన సంవత్సరంలో ఎన్ఆర్జీఎస్ 10 దినాలు 10 లక్షలు చేశారు. 10 లక్షలు చేస్తే మనకు వచ్చే డబ్బులు 4 కోట్లు. 4 కోట్లతో 60 గ్రామాల్లో నేను రోడ్డు అయినా, నేను ట్రైన్లే కట్టినా. అందుకే ఇప్పుడు నేను ప్రెస్టీజ్ గా తీసుకున్నాను. 50 లక్షల పని దినాలు చేయాలి. 30 కోట్ల రూపాయలు తీసుకురావాలి. 30 కోట్లు తీసుకొస్తే సంవత్సరానికి గ్రామానికి 50 లక్షలు ఇవ్వగలను. 50 లక్షలు ఇస్తే రాబోయే 4 ఏళ్లలో 2 కోట్లు ఇవ్వగలను. 2 కోట్లు ఇస్తే అన్ని డ్రైనేజీలు, అన్ని రోడ్లు, కలవట్లు నిర్మాణం చేయగలను. అవును కదా? అందుకే అందరూ జాబ్ కార్డు తీసుకోండి. చిన్నకారు రైతులు కూడా జాబ్ కార్డు తీసుకోండి. జాబ్ కార్డు తీసుకుని పని దినాలు పెంచుకుంటే, ఎందుకంటే సంవత్సరానికి 30 కోట్లు తెస్తే ఈ సంవత్సరం 20 కోట్లు తెచ్చాము. అంటే మనకు రావాల్సిన 10 అయినా పెద్దల ఒక అనుమతితో ఇంకో 10 తీసుకొచ్చాము. రేపు 4 సంవత్సరాలు ఒక 120 కోట్లు తెస్తే 120, 20, 140, 150 కోట్లు తెస్తే 3 రోజులు జరుపుకోవటం ప్రతి సంవత్సరం మనకు ఆనవాయితీ. అందుకే ఈ రోజు మనం మన అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం జరుపుకుంటున్నాం. 22వ తారీఖున కాపు కళ్యాణ మండపంలో జిల్లా మహానాడు ఉంటుంది. తర్వాత 27, 28, 29 తేదీల్లో కడపలో రాష్ట్ర మహానాడు ఉంటుంది. ఈ 3 మహానాడులో మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని, పార్టీని స్థాపించిన అన్న ఎన్టీఆర్ గారి గొప్పతనాన్ని ఈ సందర్భంగా మనందరూ ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరికీ తెలుసు, నియోజకవర్గ స్థాయిలో ఈ కుటుంబం అంతా కలిసి 5 ఏళ్లు మనం పోరాడు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు నిర్ణయాల మీద
జగన్మోహన్ రెడ్డి దాడుల మీద, జగన్మోహన్ రెడ్డి దోపిడీ మీద, జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన మీద ఇన్ఛార్జిగా నా నాయకత్వంలో మనందరము కలిసి ఎన్నో పోరాటాలు చేశాం. ఎన్నో పోరాటాల ఫలితంగా ఈ రోజు జిల్లా స్థాయిలో జరుపుకొని ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో